హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలోని విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 అనేటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. 2423 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఈ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు, డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 2 జూన్ నుంచి 23 జూన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు. అప్లై చేసుకున్నటువంటి వారికి 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేయడానికి సంబంధించి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కోసం ప్రతి సంవత్సరం ఈ సెలక్షన్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ SSC నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. సో మీరు అన్ని రకాల పోస్టులకి సపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మోర్ దాన్ 1 పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. కాబట్టి మీకు 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండి మీకు 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 27 సంవత్సరాలు కానీ 18 నుంచి 30 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 32 ఆర్ 42 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ అయితే గమనించండి. సో 18 నుంచి 25, 27, 28, 30, 35, 37, 42 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి, మరికొన్ని పోస్టులు ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు కూడా ఉంటాయి. SC ST క్యాండిడేట్స్కి అండ్ ఇతర అభ్యర్థులకి సంబంధించి 5 ఇయర్స్, 3 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. మీకు ఏజ్ సరిపోదు అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టుకొని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి గ్రూప్ C, గ్రూప్ D స్థాయి పోస్టులు అయితే ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 2423 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండేటువంటి రీజియన్ల వారీగా వెస్టర్న్ రీజియన్, సౌతర్న్ రీజియన్, KKR రీజియన్, నార్థన్ రీజియన్, సెంట్రల్ రీజియన్ అని చెప్పేసి ఈ విధంగా రీజియన్స్ ఉంటాయి కదా. సో ఆ రీజియన్స్కి సంబంధించి మీరు ఏ రీజియన్కైనా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు సౌతర్న్ రీజియన్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ ఈ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. పోస్టులు, వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మెట్రికులేషన్ పాస్ అయినటువంటి వారు, 10+2 పాస్ అయినటువంటి వారు, డిగ్రీ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి PDF లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 100 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. సో SC ST క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, PWD క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేసుకున్నా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. UR, OBC అండ్ EWS మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. సో మీరు ఈచ్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు సపరేట్గా అప్లికేషన్ ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ PDF వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సెకండ్ అప్డేట్ వచ్చేసి 118 APP పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ APP పోస్టులను భర్తీ చేయడానికి 118 పోస్టులకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 285 APP పోస్టులకు గాను 120 మంది మాత్రమే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపిలో పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ కానున్నాయి. 2022లో ప్రభుత్వం చివరిసారిగా 92 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది. శిక్షణ తర్వాత వారంతా విధుల్లో చేరగా అనంతరం పలువురికి ప్రభుత్వం పదోన్నతులు దక్కడంతో 165 ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 118 ఏపీపీ పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి లా డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. ఇంకా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసినటువంటి మాయలేడి అరెస్టు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. న్యాయవాదిని జడ్జినంటూ బురిడి, నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయల వసూలు, నిందితురాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది June 1న వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో తాను న్యాయవాదినని జడ్జినని చెప్పుకుంటూ కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు బురుడీ కొట్టించినటువంటి మాయలేడి బండారం బయటపడింది. సుమారు 100 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో ఆమెను హైదరాబాద్ యూసఫ్గూడలోని మధురానగర్లో పోలీసులు శనివారం రాత్రి మే 31న కరీంనగర్లో ఆమెను అరెస్టు చేశారు. సిఐ ప్రభాకర్ తెలిపినటువంటి వివరాల ప్రకారం కరీంనగర్కు చెందినటువంటి బితుకు ప్రసన్నారెడ్డి న్యాయవాది. ఆమె ప్రస్తుతం అంబర్పేటలో ఉంటుంది. తాను న్యాయవాదినని జడ్జిని అని చెప్పుకుంటూ తన భర్తతో కలిసి అక్రమ దందాకు తెరతీసింది. 2022లో హైకోర్టు ఉద్యోగ నియామకాల కోసం విడుదలైనటువంటి నోటిఫికేషన్ను ప్రసన్నరెడ్డి ఆయుధంగా మలుచుకుంది. డబ్బులిస్తే హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పరిచయస్తుల దగ్గర నమ్మబలికింది. దాంతో వెంగళరావు నగర్కు చెందినటువంటి SG1 ప్రసన్నరెడ్డిని కలిశాడు. 15 లక్షలు ఇస్తే కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. ఈ క్రమంలో G1 ఆమెకు 6.5 లక్షలు ఇచ్చాడు. అనుమానం రాకుండా కోర్టులో నల్ల కోటుతో ఉన్నటువంటి ఫోటోలను అతనికి పంపేది. మిగతా 8.5 లక్షలు వసూలు చేసేందుకు శైలజారెడ్డి అనేటువంటి మహిళను హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసింది. ఆమె తన అసిస్టెంట్గా ఫిరోజ్ ఖాన్ను పరిచయం చేసి డబ్బులు వసూలు చేయించేది. కాలం గడుస్తున్న ఉద్యోగం రాకపోవడంతో జీవన్లో అనుమానం మొదలైంది. ఈ క్రమంలో రవి అనేటువంటి వ్యక్తి ప్రసన్నారెడ్డి చేతుల్లో మోసపోయాడని, ఉద్యోగం కోసం ఆమెకు 4.5 లక్షలు ఇచ్చాడని జీవన్కు తెలిసింది. మోసపోయామని తెలుసుకున్నటువంటి ఇద్దరు బాధితులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో దర్యాప్తు ప్రారంభించినటువంటి పోలీసులు కరీంనగర్లోని శ్రీ విల్లాస్లో ఉన్నటువంటి ప్రసన్నారెడ్డిని శనివారం రాత్రి అరెస్టు చేయగా ఆమెను రిమాండ్కు తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రసన్నారెడ్డిపై గతంలో బంజారాహిల్స్, మలక్పేట, చిక్కడపల్లి, జగిత్యాల, మల్యాల పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదైనట్లు తెలిసింది అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి మీకు ఎవరైనా కోర్టు జాబ్స్ అనే కాదు ఇతర ఏ జాబ్స్ అయినా కూడా డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగాలు ఇస్తాము అంటే అది ఖచ్చితంగా ఫేక్. సో మీరు కష్టపడి సంపాదించుకోవాలి తప్ప మీరు డబ్బుల ద్వారా జాబ్ సాధించాలి అని మీరు భావిస్తే నష్టపోయేది మీరే. ఓకే, కాబట్టి జాగ్రత్త వహించండి. ఇంకా రిటైర్మెంట్ వయస్సు పెంపు 61 నుండి 62 ఏండ్లకు సమాలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆరా, కలిగే లాభ నష్టాలపై చర్చ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 1 ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది అనేటువంటి అంశాలపైన దీనికి సంబంధించి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనేటువంటి అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఈ ఏడాది రిటైర్డ్ కానున్నటువంటి ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సినటువంటి నిధుల మొత్తం వివరాలను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉన్నట్టుండి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కారును వెంటాడుతున్న ఆర్థిక వనరుల కొరతేనని తెలుస్తోన్నది. ఇప్పటికే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదా అనేటువంటి కోణంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అలాగే రేపు క్యాబినెట్ భేటీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రేపు క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి మంత్రులతో ముఖాముఖి షురు, నేడు హాజరు కానున్న పొన్నం అని చెప్పేసి
డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో క్యాబినెట్ సమావేశం కానుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలంలో పంటలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్పై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే ఉద్యోగుల సమస్యలపైన ఏర్పాటైనటువంటి ఉన్నతాధికారుల కమిటీ తమ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం మంత్రులకు బట్టి విక్రమార్క ఇప్పటికే వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కేబినెట్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు ఈ కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా కొత్త జూనియర్ లెక్చరర్లకు ట్రైనింగ్ అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఈ వారంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఎంహెచ్ఆర్డీలో దశల వారీగా 3 రోజుల పాటు శిక్షణ అని చెప్పేసి ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వచ్చినటువంటి కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. టీజీపీఎస్సీ ద్వారా నియమితులైనటువంటి 1200 మందికి 3 రోజులు ట్రైనింగ్ అందించేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఈ ట్రైనింగ్ అందించనున్నారు. ఈ వారంలోనే ట్రైనింగ్ ప్రారంభించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. 1200 మందికి ఒకేసారి కాకుండా దశల వారీగా ట్రైనింగ్ ఇవ్వనున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ నెల 2వ వారంలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అని చెప్పేసి మరొక అప్డేట్ వచ్చింది. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడికి సంబంధించి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్ మనకి ఇక్కడ చూసుకుంటే జూన్ 3 నుండి జూన్ 6వ తేదీ వరకు ప్రస్తుతం కొన్ని ప్రాక్టికల్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జూన్ 9న, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ 10న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, జూన్ 11న ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఇంకా జూన్ 12న దీనికి సంబంధించి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన వెంటనే మనకి ఇక్కడ జూన్ 14 లేదా 15 తేదీలలో ఫలితాలను వెల్లడించడానికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.